అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం నిరసన తెలియజేయడం లాంటిది కాదు. అంతకు మించి ఏకంగా రాజకీయ ప్రాతినిధ్యాన్నే మార్చగలిగే శక్తి ఉన్న ఒక ప్రజాస్వామ్య వ్యూహం. ఇది ఓటు బహిష్కరణ అనుకుంటే పొరపాటే. ఇది చాలా బలమైన రాజకీయ ఎత్తుగడ. అవును, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అసలు వెయ్యని ఓటు ఒక ఎన్నికల ఫలితాన్ని మార్చగలదా? అంటే ఒక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటు వెయ్యకూడదని నిర్ణయించుకోవడం ద్వారా ఎన్నికల గమనాన్నే మార్చవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ మొత్తం విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పదండి, లోతుగా పరిశీలిద్దాం. అయితే అసలు ఈ వ్యూహం ఎందుకు అవసరమైంది? దీని వెనక ఉన్న రాజకీయ నేపథ్యమేంటి? ముందుగా ప్రస్తుతం మన రాజకీయాలను శాసిస్తున్న ఒక శక్తివంతమైన కథనాన్ని దాన్ని మనం విడమరిచి చూడాలి. మనందరికీ తెలుసు, రాజకీయాల్లో కథలు చెప్పడం ఎంత పవర్ఫుల్లో. ఇప్పుడు చూడండి, హిందూ మెజారిటీ అనే ఐడియాని ఒక పక్కా రాజకీయ అస్త్రంగా ఎలా వాడుతున్నారో. హిందుత్వ లాంటి సింబల్స్ ఉపయోగించి రకరకాల ఓటర్లందరినీ ఒకే మాట మీదకి తీసుకురావడం. అదే టైంలో మైనారిటీల వల్ల ప్రమాదం ఉందన్నట్టుగా ఒక భయాన్ని క్రియేట్ చేయడం. ఆ భయంతోనే జనాల్ని ఏకం చేయడం. మరి ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేశారనుకోండి, వెంటనే వాళ్లమీద దేశ వ్యతిరేకి అనే ముద్ర వేసి వాళ్ల గొంతు నక్కేయడం. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. చూడండి, ఈ కథనం వెనుక ఉన్న స్ట్రాటజీ చాలా క్లియర్. ఒకవైపు తమ ఓటు బ్యాంకును చాలా స్ట్రాంగ్గా మార్చుకోవటం, ఇంకోవైపు సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్ష, అణిచివేత లాంటి అసలు సమస్యల మీద చర్చ జరగకుండా ప్రజల అటెన్షన్ను పూర్తిగా డైవర్ట్ చేయటం. ఈ విశ్లేషణకు మరింత బలం చేకూరుస్తూ ప్రముఖ విశ్లేషకురాలు రంజనా కుమార్ ఏమన్నారో చూడండి. ఈ భయాందోళన రాజకీయాలనేవి దేశంలో ఉన్న అసలు సమస్యలను కప్పిపుచ్చడానికి ఒక తెరలా పనిచేస్తాయని ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల దృష్టి అంతా బయటి శత్రువుల మీద ఉన్నప్పుడు లోపల ఉన్న అసమానతలు ఎవరికీ కనిపించో కదా. సరే, రాజకీయ కథనం అసలు సమస్యలను కప్పిపుడుతోందని అన్నాం కదా. మరి ఆ కథనం వెనుక దాగి ఉన్న అసలు నిజమేంటి? సమాజపు పునాదుల్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అరతరాలుగా కొనసాగుతున్న ఒక నిర్మాణాత్మక ఆధిక్యత. రాజకీయాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు, చివరికి ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా కొన్ని వర్గాల డామినేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రయోజనాలు ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఈ గ్యాప్ను మరింత పెంచుతున్నాయి. ఇవి అంత సులభంగా పోయేవి కావు. సరే, ఈ సిస్టమ్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫీడ్బ్యాక్ లూప్ అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, డబ్బుతో పవర్, పవర్తో మళ్ళీ డబ్బు. ఇదొక సైకిల్ లాంటిది. డబ్బున్నవాళ్లు రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్లకు లాభం చేకూర్చే పాలసీలు తెచ్చుకుంటారు. ఆ పాలసీల వల్ల వాళ్లు ఇంకా ధనవంతులవుతారు. ఇది ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. ఒక విష వలయమన్నమాట. ఇక్కడే అసలు చిక్కుంది. ప్రజల మధ్య చర్చలన్నీ మతం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ నిర్మాణాత్మక ఆధిక్యతలు, ఈ ఫీడ్బ్యాక్ లూప్లు ఎవరి కంటికి కనిపించవు. ఫలితంగా అసమానతలకు అసలు కారణాలు ఏంటో చర్చకు రాకుండానే మరుగున పడిపోతున్నాయి. మరి ఈ విషవలయాన్ని, ఈ కనిపించని ఆధిక్యతను ఎలా ఛేదించాలి? దీనికి సమాధానంగానే వ్యూహాత్మక నో ఓట్ అనే ఒక పవర్ఫుల్ ప్రజాస్వామ్య ప్రతివ్యూహం తెరపైకొచ్చింది. ఇది కేవలం ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం కాదు. ఇదొక యాక్టివ్, క్యాల్కులేటెడ్ మూవ్. తమ కలెక్టివ్ పవర్ని రాజకీయ పార్టీలకు రుచి చూపించడం. మా డిమాండ్లను పట్టించుకోకపోతే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపడం దీని ఉద్దేశం. ఈ వ్యూహాన్ని ప్రతిపాదించేవాళ్లు ఇది రివర్స్ వివక్ష అనే వాదనను గట్టిగా ఖండిస్తారు. వాళ్ల దృష్టిలో ఇది నిర్మాణాత్మక భాగస్వామ్యం. అంటే చారిత్రకంగా జరిగిన అన్యాయాలను సరిదిద్ది రాజకీయాల్లో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి చేస్తున్న ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రయత్నం. ఇది ఎవరినో దూరం పెట్టడం కాదు, అందర్నీ కలుపుకోపోయే ఒక సిస్టమ్ను నిర్మించడం. సరే, బావుంది. మరి ఈ స్ట్రాటజీని అసలు అమలు చేసేది ఎలా? దీనికి కొన్ని స్టెప్సున్నాయి. ఫస్ట్ స్టెప్, ఎలక్షన్ కమిషన్ లిస్టులు చూసి అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడం. ఇక రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తమ ఓట్లు అస్సలు చీలిపోకుండా చూసుకోవడం. దానికోసం దళిత, ఎస్టీ లేదా ఓబీసీ వర్గాల నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండేలా అందరూ కలిసి మాట్లాడుకుని మద్దతిస్తారు. ఇక మూడో స్టెప్, పొలిటికల్ పార్టీలకు డైరెక్ట్గా క్లియర్గా చెప్పేయడం. చూడండి, మీరు ఫలానా వర్గం అభ్యర్థులను పెడితే మా ఓట్లు మీకు పడవు అంతే అని.
సహజంగానే ఈ వ్యూహంపై విమర్శలు వస్తాయి. ఇది మరో రకమైన కుల వివక్ష కాదా అని అడుగుతారు. దానికి ప్రతిపాదకుల సమాధానం చాలా స్పష్టంగా ఉంది. మా లక్ష్యం ఎవరిపైన వివక్ష చూపడం కాదు. కులం పేరుతో కాకుండా ప్రజలందరి సమస్యలను పట్టించుకునే పాలసీ బేస్డ్ రాజకీయాలను తీసుకురావడమే మా అసలు లక్ష్యం. అయితే ఈ వ్యూహం కేవలం ఒక్క ఎన్నికతో ముగిసిపోయేది కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో భాగం. అసలు లక్ష్యం కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు, ఒక శాశ్వతమైన సామూహిక శక్తిని నిర్మించడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. కేవలం కుల సమీకరణాలతోనే విజయం సాధించడం అసాధ్యం. అందుకే ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్దది చెయ్యాలి. భూములు కోల్పోతున్న రైతులు, సరియైన జీతాల కోసం పోరాడే కార్మికులు, సమాన హక్కుల కోసం పోరాడే మహిళలు, వీళ్ళందరి సమస్యలు వేరైనా అందరిదీ అన్యాయంపై పోరాటమే. ఇలాంటి రకరకాల గ్రూపులతో కలిసి పనిచేయడం వల్ల ఉద్యమానికి తిరుగులేని బలం వస్తోంది. ఇక్కడే చాలా కీలకమైన ఒక వ్యూహాత్మక మార్పు ఉంది. ఈ పోరాటాన్ని కేవలం ఒక కుల సమస్యగా చూడకుండా మానవ హక్కులు, సమానత్వం, ఆర్థిక న్యాయం లాంటి యూనివర్సల్ ఐడియాల ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం. అప్పుడు ఈ పోరాటానికి చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇది కేవలం కొందరి సమస్య కాదు, మనందరి సమస్యగా మారుతుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వాట్సాప్ గ్రూప్ లాంటి కామన్ ఇన్ఫర్మేషన్ హబ్ క్రియేట్ చేయడం. ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ దీని ద్వారా ఫేక్ న్యూస్ని ఆపి నిజమైన సమాచారాన్ని అందరికీ చేరవేయవచ్చు. ఇది ప్రజలను నేరుగా శక్తివంతం చేస్తుంది, వేరే వాళ్లమీద ఆధారపడకుండా చేస్తుంది. ఫైనల్గా ఈ మొత్తం వ్యూహం యొక్క సారాంశం ఒక్కటే: అభ్యర్థులను కులం, మతం లాంటి ఐడెంటిటీ పాలిటిక్స్ నుండి బయటకు లాగి ప్రజలందరి జీవితాలను బాగుచేసే విద్య, వైద్యం, ఉద్యోగాల లాంటి అసలైన పాలసీల మీద ఫోకస్ చేసేలా చేయడం. అదే అసలైన రాజకీయ మార్పు. ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద, ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచుతోంది. ఒక ప్రజాస్వామ్యంలో, సిస్టంలో మార్పు తీసుకురావడం కోసం ఒక నిర్దిష్ట గ్రూపుకు చెందిన అభ్యర్థులకు ఓటు వెయ్యొద్దు అని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిదా, చెడ్డదా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.